ఇది బాగా ఎక్కించుకోవాలి మైండ్‌లోకి యాక్చువల్‌గా. ఏంటంటే ఇప్పుడు మనము పేరెంటింగ్ చేయాల్సిన అవసరము కొన్ని ఏరియాస్‌లోనే ఉంటుంది. మాక్సిమం టైము పేరెంటింగ్ చేయాల్సిన అవసరం లేకుండా మోర్ ఆఫ్ ఎ ఫ్రెండ్స్‌గా మారితే ఈ జనరేషన్ తగ్గట్టుగా ఉంటుంది. ఈజ్ ఎ ఫస్ట్ పేరెంటింగ్ తెలుసుకోవాల్సింది దట్ యూ ఆర్ నో మోర్ ఎ పేరెంట్. యూ ఆర్ ఆల్మోస్ట్ లైక్ నువ్వు డబ్బులొక్కటే ఇవ్వగలవు. మిగతాదంతా దే ఆర్ అవైలబుల్ ఎవ్రీవేర్. ఒకప్పుడు ఏదైనా డౌట్ ఉంటే నాన్నని అడగాలి. ఏదైనా అమ్మతో మాట్లాడాలి. నాకు బాధేస్తే అమ్మతో మాట్లాడాలి. ఇట్లాంటివి ఏమైనా ఉండేవేమో. ఆర్ వాళ్ళు నా మాట వినరు. ఎవరో ఒకళ్ళు ఫ్రెండ్స్‌తో మాట్లాడాలి. ఇలా ఉండేది. ఇప్పుడు పేరెంట్స్ అయినా సరే, లేకపోతే ఫ్రెండ్స్ అయినా సరే, పియర్స్ అయినా సరే, వీళ్ళ ఇండివిడ్యువల్ చాయిస్‌కే మోర్ ఇంపార్టెన్స్. సో, ఇప్పుడు పేరెంటింగ్ స్టైల్ మారాలి అంటే, ఈ రోజుల్లో పేరెంటింగ్ స్టైల్ మారాలి అంటే, వాళ్ళని కూడా ఈక్వల్ అడల్ట్స్ లాగా ట్రీట్ చేస్తేనే పిల్లలతో మాట్లాడగలము. at the age of what? వెరీ బిగినింగ్‌లోంచే 5 మేబీ 6 మేబీ 7 ఇయర్స్ నుంచి. ఎందుకు చెప్తున్నానంటే, బికాస్ ఆఫ్ టెక్నాలాజికల్ అడ్వాన్స్‌మెంట్ ఒకటి. 2 ఈజీ అవైలబుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్ ఈజీ అవైలబుల్ వచ్చేసింది. థర్డ్ వచ్చేసి మన మానిటరింగ్ ఆఫ్ కిడ్స్ అంత ఎక్కువగా లేకుండా తప్పించుకుంటున్నారు.